అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మార్కెట్ యార్డ్లో ఐసీడీఎస్ మోప్మా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. పురుషులతో పాటు మహిళలను గౌరవించి సమాన హక్కు కల్పించాలని గళం విప్పిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు 219.33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు. చాలా సంతోషం. మహిళల్లో ఐక్యత, అట్లాగే వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా మారితే ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల శక్తి సామర్థ్యము వాళ్ళకు ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోమని ఈరోజు వాళ్ళందరికీ సూచన చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రధానంగా 3 అంశాలపైన మహిళలు శ్రద్ధ చూపాలని కోరడం జరిగింది. 1 ఆడపిల్లల చదువు, 2 బాల్య వివాహాలు, అట్లాగే చిన్న వయసులో గర్భం దాల్చడం. ఈ 3 అంశాలపైన ప్రతి తల్లి చైతన్యమైతే ఈ 3 అంశాల్లోనూ మనం విజయం సాధిస్తే అద్భుతమైన సమాజం ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం